అజ్ఞాతవాసంలో మాద్రీసుతులైన నకుల సహదేవులు తమ రాజసాన్ని దాచుకొని పశువుల కాపరిగా మారారు. దేవవైద్యులైన అశ్విని దేవతల కుమారులు, అందంలో సాటిలేని నకుల సహదేవులు ఇప్పుడు విరాటరాజు గుర్రపు శాలల్లో అడవుల మందల్లో సామాన్యులుగా చేరారు. మకుటాలు పోయి తలపాగలు వచ్చాయి, అస్త్రాలు పోయి చేతికర్రలు వచ్చాయి. రాజభోగాలు అనుభవించిన దేహాలు పశువుల సేవలో తరించడానికి సిద్ధమయ్యాయి. దామగ్రంథిగా మారి నకులుడు నడిపించెను గుర్రాల గాలివేగాన్ని. అశ్వహృదయము తెలిసిన వీరుడు అశ్వశాలలలో అణిగి మణిగి ఉండెను. తంత్రిపాలుడిగా మారి సహదేవుడు సాకెను వేల సంఖ్యలో గోవుల మందను. గోవుల వ్యాధులు నయం చేస్తూ గోపాలకృష్ణుడి తమ్ముడిగా వెలిగెను. రాజకుమారులు కాపరులై, రణరంగపు రాజులు సేవకులై, గుట్టుగా రట్టు కాకుండా గట్టున పడే దారి వెతుకుతున్నారు ఈ కవలలు. సహదేవుడికి భవిష్యత్తు తెలుసు, నకులుడికి అశ్వాల మనస్సు తెలుసు. ఆ విజ్ఞానంతోనే విరాటరాజు గుర్రాలు మరెక్కడా లేనంత వేగంగా, ఆవులు అత్యధికంగా పాలు ఇచ్చేలా వారు చూసుకుంటున్నారు. మనుషుల కళ్ళు కప్పిన పశువులకు మాత్రం తమ యజమానులు సామాన్యులు కాదని వారి స్పర్శతోనే అర్థమైపోయింది. వారు మౌనం కాలం వెల్లదీస్తుంది. అశ్వశాలలో ఒకరు, గోశాలలో ఒకరు ధర్మం కోసం తమ అందాన్ని, హోదాను పనంగా పెట్టిన వీర సోదరులు. అజ్ఞాతవాసం ఇద్దరికి ఒక గొప్ప పాఠం.